గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. పాస్తా స్నాక్ ఐటమ్. ఓహో, స్ప్రింగ్ పాస్తా. సో లైక్ చేస్తారు చాలా మంది పాస్తా కూడా. సో దాంట్లో స్ప్రింగ్ పాస్తా. ఓకే, మరి అది స్నాక్ ఐటమా? ఆబ్వియస్లీ స్నాక్ ఐటమ్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? స్ప్రింగ్ పాస్తా, బీన్స్ ముక్కలు, సోయా సాస్, కొత్తిమీర, కారం, ఉప్పు, మసాలా, అల్లం ముక్కలు, పసుపు, టమాటో, క్యారెట్ తురుము, ఆయిల్. స్ప్రింగ్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు జాగ్రత్తగా విన్నారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ టైం రెడీ చేసింది ఏం లేదు కదా, జస్ట్ అన్ని చాప్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మరి స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని అవి మరిగించి పాస్తా ఉడికించుకోవాలి. ఓకే, సో అవి మునిగే వరకు వాటర్ వేసి జస్ట్ బాయిల్ చేస్తే బాయిల్ కదా. అది 2-3 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ ఇవ్వండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే పాస్తా విడివిడిగా వస్తుంది, అతుక్కుపోకుండా. సో బాయిల్ చేసి ముందే వేసేయచ్చు కదా, తర్వాత కాకుండా. సో కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు ఆగాలి కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, శ్రీలక్ష్మి గారు, వాటర్ బాయిల్ అయినాయి. మనం స్ప్రింగ్ పాస్తా వేసుకుందాం. ఒక బౌల్, యాక్చువల్గా స్ప్రింగ్ పాస్తా కాకుండా మామూలు పాస్తా కూడా వేసుకోవచ్చా? మామూలుగా కూడా వేసుకోవచ్చు, దీనికి టేస్ట్ బాగుంటుంది. స్ప్రింగ్ పాస్తా అయితే ఇప్పుడు మీరు మసాలా అది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా టీవీలోనే. ఓహో, అన్నీ బాగానే ఫాలో అవుతున్నారు అయితే. ఓకేనా అండి, రెడీ అయినట్లేనా? ఇది కుక్ అయింది. మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి పాస్తా మీద జనరల్గా టైం ఇస్తారు కదా, అంటే 2 minutes 3 minutes బాయిలింగ్ ప్రాసెస్ అనేది, దాన్ని బట్టి ఫాలో అయ్యి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, సాల్ట్ అలా ఇది. సాల్ట్ వేయాలండి, గ్రేవీకి చేస్తాం కదా తర్వాత ప్రాసెస్. ఇప్పుడు ఏం అక్కర్లేదు, జస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి విడివిడిగా అదే మనకి. సో పాస్తా పక్కకి తీసేసుకొని ఇప్పుడు ఏంటి నెక్స్ట్? కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి. ఈ ప్రాసెస్ జనరల్గా ఎప్పుడు ఈ సాసెస్ అనేవి, సోయా సాస్ మీరు సింగిల్ సాసే కదా తీసుకున్నారు, ఇంకా వేరే సాసెస్ యాడ్ చేసిన ఫ్లేవర్స్ మరి పర్వాలేదా, లేదంటే సోయా సాస్తోనే? అంటే దీనికి ఇలా బాగుంటుంది, సోయా సాస్, ఓన్లీ సోయా సాస్. అంటే రెగ్యులర్గా ఇలాంటి వాటిలో ఎట్లయినా ఈ టొమాటో సాస్ అని, కెచప్లు ఇవన్నీ కూడా, అంటే మనం టొమాటో రాగా వేస్తున్నాం కదా, అది హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుంటాం. సో ఇందాక మాత్రం నెయ్యితో చేస్తారు, ఇప్పుడు ఆయిల్తో చేసుకోవచ్చు. 2-3 స్పూన్స్. పాస్తా కూడా లైక్ చేస్తారా మీ అమ్మాయి? పన్నీర్ బాగా లైక్ చేస్తుంది అన్నారు కదా, టిఫిన్ లాగా తీసుకుంటాం. ఏ పాస్తానే మీరు టిఫిన్ లాగా చేస్తారా? తనకి ఇష్టం కదా, తనకి. అండ్ హెల్త్కి కూడా మంచిది అనుకుంటా కదా అది పాస్తా. ఆయిల్ వేడెక్కింది, టమాటాలు వేసుకుంటాం. ఒక 2 minutes మగ్గాలి. ఓకే అండి, మరి అయిందేమో చూద్దామా? టమాటా అయితే మొత్తం బాయిల్ అయిపోవాలా? లేదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. బీన్స్ వేసుకున్నాం, అల్లం ముక్కలు. ఓకే, ఇందులో కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చా? ఎవరిష్టం, అంటే ఇలా కొంచెం ఈ స్టైల్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా, అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. సో బీన్స్
ముందే యాడ్ చేయకూడదా? తర్వాతనే అవి సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి మనం త్వరగా అయిపోతాయి. మనకు కొంచెం రాగా ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం కారం, 1 స్పూన్ కారం. ఓకే. నూడిల్స్ మసాలా. ఓకే. నూడిల్స్ మసాలా బయట కూడా దొరుకుతుంది, బయట ప్యాకెట్స్ దొరుకుతుంది. అలాంగ్ విత్ దిస్ ప్యాక్ కూడా వాళ్ళు ఇస్తారు కదా. అంటే కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. బయట దొరుకుతుంది మనకు అవైలబుల్. ఒక 2 స్పూన్స్. పాస్తా నూడిల్స్ స్టైల్లో టేస్ట్ ఉండాలంటే ఈ మసాలానే వేయాలి. జనరల్ ఇంట్లో అవైలబుల్ ఉంది కదా అని వేరే మసాలా వేసారంటే మాత్రం కంప్లీట్గా ఫ్లేవర్ చేంజ్ అయిపోయి అసలు టేస్ట్ కూడా బాగుండదు కదా. ఇది మగ్గింది, మనం పాస్తా యాడ్ చేయాలి. ఓహో, యాడ్ చేసేయచ్చా? ఇది బాగా కలుపుకోవాలి. ఓకే. మరి సోయా సాస్ లాస్ట్లో వేస్తాను, ఇప్పుడు వేస్తాను. అది పాస్తా వేసిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓహో. ఇది కొంచెం 1 స్పూను సోయా సాస్. ఓకే. 2 స్పూన్స్. ఒకసారి కలుపుకుందాం. ఓకే. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే ఈజీగా తిరుగుతుంది కదా. ఇది ఆయిల్ మనకి అంటే ఇది రెడీ అయ్యేసరికి మనకి ఆయిలీ అయిపోతుంది, ఎక్కువ వేస్తే. ఓకే. మీడియంగానే ఉండాలి. క్యారెట్ తురుము వేసుకుందాము. ఓకే. ఓకే, ఫైనల్గా వేసేయాలి అది దీన్ని. అంటే మనకి క్యారెట్ పచ్చిది కూడా టేస్ట్ బాగుంటుంది కదా, రా టేస్ట్ బాగుంటుంది దీనికి. ఒక 1 మినిట్ ఉంచేస్తే ఓకే. సో కారం అవన్నీ ఇప్పుడే యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వాటికి కొంచెం పట్టాలి. ఓకే. రెడీ అయింది, చూద్దాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడిగా స్ప్రింగ్ పాస్తా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, షూర్. సో వ్యూయర్స్, స్ప్రింగ్ పాస్తా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయి వచ్చింది. సో సింపుల్ ప్రాసెసే. జాగ్రత్తగా చూసినట్లయితే ఎవరైనా మీరు ఎప్పుడైనా ఏదైనా అర్జెంటుగా మార్నింగ్ టైంలో టిఫిన్లా కావాలనుకున్నా, ఈవినింగ్ టైంలో స్నాక్లా కావాలనుకున్నా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి చాలామంది లైక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఈ ప్రాసెస్లో. చాలా బాగుందండి, నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా దీంట్లో అల్లం అనేది టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా నేను అది టేస్ట్ ఇంతగా బాగా తెలుస్తుంది అనుకోలేం. అండ్ అల్లంతో పాటుగా సోయా సాస్ అండ్ నూడిల్ మసాలా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా దీంట్లోకి కరెక్ట్గా సెట్ అయ్యింది. అండ్ ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంది. సోయా సాస్ యాడ్ చేయడం వల్ల దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా యాడ్ అవ్వడం వల్ల ఎవరైనా లైక్ చేస్తారంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు అది ఈ టైప్లో ఫ్లేవర్స్ అనేవి ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ యూ లైక్ ఇట్. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.